హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఈరోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్, చీప్ అండ్ బెస్ట్ యూట్యూబర్స్కి బాగా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చాను. అదేంటంటే మన మొబైల్ ఫోన్ యొక్క ట్రైపాడ్ అండి. ఇది చాలా తక్కువ కాస్ట్ పడింది అండ్ దీని రివ్యూస్ కూడా బాగున్నాయి. నేను ఇంతకుముందే సేమ్ ఇదే కంపెనీ బ్రాండ్ ఒక ట్రైపాడ్ వాడాను. అది చాలా ఇయర్స్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 3 to 4 years వచ్చింది. రీసెంట్లీ దాని నాచ్ పైన ఏదైతే ఉందో అది ప్లాస్టిక్ ఫైబర్ది అండి, అది విరిగిపోయింది. సో మళ్ళీ నేను కొత్త ట్రైపాడ్ తెప్పించాను. సో దీని గురించి నేను నా ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. ఇది నాకు రావడానికి 5 days పట్టింది ఆల్మోస్ట్ ఆల్. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, ఆల్మోస్ట్ 300 చేంజ్ పడింది నాకు. సో ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. 300 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ 550 దాకా కూడా ఉన్నాయి, కొన్ని 1000+ కూడా ఉన్నాయి. నేనైతే 300 చేంజ్ పడినా కూడా ఇది నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ని మళ్ళీ తీసుకున్నాను. సో దీని లోపల ఏమేమి ఇచ్చారంటే, ఫస్ట్ పైన ఒక బాక్స్ ఇచ్చారు. బాక్స్ లోపల వచ్చేసి ట్రైపాడ్ యొక్క అసలు బాక్స్ ఉంది. సో ఈ బాక్స్ పక్కన పడేద్దాం మనం, దాంట్లో ఇంకేం లేవు. తర్వాత ఈ బాక్స్ పైన ఏమేమి రాసిందో మనం చూద్దాం. ట్రైపాడ్ యొక్క డయాగ్రామ్ ఇచ్చాడు. ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి బాక్స్. ట్రైపాడ్ 3110 అండ్ 3-way హెడ్, బిల్ట్-ఇన్ లెవెల్, 4-sec అల్యూమినియం లెస్. ఇది 120, 1020, 350mm అండ్ 345లో కూడా మనకు అడ్జస్ట్మెంట్స్ అవుతాయంట. చూడడానికి అయితే చాలా బాగుంది ఫిగర్. ట్రైపాడ్ 3110 మేడ్ ఇన్ అని చెప్పేసి ఇచ్చారు. 3-way ప్యాన్ హెడెడ్, 4-section LED, క్విక్ లెవర్ లాక్ అండ్ రబ్బర్ లెగ్ టిప్. సో ఇలా దీని స్పెసిఫికేషన్స్ అన్నీ బయట ఇచ్చారనమాట. ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. సీల్ అయితే ఏం లేదు, సీల్ లేకుండా ఇచ్చారు. ఇది వచ్చేసి దాని క్యారీ కేసు, పైన దాని అడ్జస్ట్మెంట్ నాచ్ ఇచ్చారు. లోపల ఇంకేం లేవు, పేపర్ వర్క్ లాంటివి ఏం లేవు. అడ్జస్ట్మెంట్ నాచ్ చాలా అంటే చాలా కొంచెం గట్టిగానే ఉంది. పాతదానితో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది అండ్ లాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, బికాస్ అది ఫోన్ని చాలా గట్టిగా పట్టుకొని ఉండాలి. అది కొంచెం క్వాలిటీ పెంచారు. ఈ కేస్ వచ్చేసి కవర్ చాలా నార్మల్గా ఉంది కవర్. ఇది మనం దీన్ని క్యారీ కేస్ లాగా యూజ్ చేయలేము, జస్ట్ వాళ్ళు కట్టించారు అంతే ఇది. సో ట్రైపాడ్ వచ్చేసి ఇలా ఉంది. కొద్దిగా పాతదాంతో పోలిస్తే కొద్దిగా వెయిట్ కూడా పెరిగింది. మేబీ క్వాలిటీలో ఏమైనా తేడా ఉండొచ్చు. క్వాలిటీ విషయంలో కొంచెం ఏదైనా ముందు స్టెప్ తీసుకొని కొంచెం పెంచొచ్చు. చూడండి ఇలా ఉంది. కొంచెం పట్టుకోవడానికి అయితే కొంచెం వెయిట్గా అనిపిస్తుంది, ఈ మాత్రం ఉండాలి వెయిట్. సో ఇప్పుడు నేను దాని ఫ్రంట్ పార్ట్ నుంచి చూపిస్తాను. ఈ బ్యాక్ సైడ్ మనకు 3 steps ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, సైజ్ అడ్జస్ట్మెంట్స్. కొంచెం మంచిగా పట్టుకున్న ఫీల్ అయితే ఉండండి. నేను మీకు క్లోజ్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదండి, ఈ రాడ్తోనే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఆ డైల్ ఉందిగా, అది దాన్ని లూజ్ చేస్తుంటే అంటే మనకు అది ఈజీగా కదులుతుంది. ఒకసారి మనం టైట్గా లాక్ చేసుకున్నాం అంటే అసలు కదలదు, 80% కదలదు. అలా టైట్ చేసి మనం తిప్పడానికి ట్రై చేస్తే అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కేర్ఫుల్గా ఉండండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో ట్రైపాడ్తో చేయట్లేదు, నేను ఒక చిన్న మొబైల్ హోల్డర్ లాంటిది ఒకటి పెట్టాను, దానికి నేను చూపిస్తాను ఎండింగ్లో. అందుకే మనకు కొంచెం వీడియో కరెక్ట్గా లేదు. ఇప్పటి నుంచి ట్రైపాడ్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి వీడియో కరెక్ట్గా ఉంటుంది. సో ఇదండి దాని బేస్ ఇలా ఉంటుంది. నేను మీకు మొత్తం అది తీసేసి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది మొత్తానికి మనం ఏది ఓపెన్ చేయకుండా, ఏ లెగ్ని మనం ఓపెన్ చేయకుండా ఉంటే ఈ సైజులో ఉంటుందన్నమాట. జస్ట్ మనం ట్రైపాడ్ని అవి 3 సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ మన కిందికనే అయిపోతుంది. ఇదండి పైన మొబైల్ హోల్డర్ని ఎలా టైట్ చేయాలంటే, పైన ఒక స్క్రూ ఉంటుంది, కింద ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ని పట్టుకొని మనం దాన్ని టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం పైన రోల్ చేస్తుంటే కింద లాక్ రోల్ అవుతుంది. ఇప్పుడు లాక్ని పట్టుకొని కనుక మనం చేసినట్టయితే అది టైట్ అయిపోతుంది. సో మీకు టైట్ చేసి చూపిస్తాను. అంతే అండి, ఏముండదు, జస్ట్ దాన్ని పట్టుకొని కింద మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తున్నట్టు మనం కొంచెం టైట్గానే చేసుకోవాలి, బికాస్ మళ్ళీ మొబైల్ అనేది షేక్ అవ్వకుండా అండ్ కొంచెం ఊగకుండా ఉండడానికి కొంచెం మనకు అనుకూలంగా మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు తెలిసి టైట్ అయిపోయింది. ఎక్కువ చేయకండి, మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మొబైల్ హోల్డర్ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ మోడ్లో తీయాలంటే మన పైన కనిపించిన అడ్జస్ట్మెంట్ మనం లూజ్ చేసేసి మనం పోర్ట్రేట్లో కానీ ల్యాండ్స్కేప్ అంటే అడ్డం నిలువు కూడా వీడియో తీసుకోవచ్చు, వీడియో కానీ ఫోటో కానీ.
సో ఇప్పుడు కిందది మీకు ఎదురుగా కనిపించేది ఉంది కదా, దాన్ని మనం లూజ్ చేసామంటే ఇది 360 degrees రొటేట్ అవుతుందండి. సో బాడీ అల్యూమినియం బాడీ, మనకి కింద ఫైబర్ ఇచ్చారు, ఆ క్లిప్స్ అన్ని, వాటిని లాక్స్ అంటారు. అవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, అంత ఈజీగా అయితే కావు. జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే కిందికి రోల్ అయిపోతుంది, మనకు సస్పెన్షన్ టైప్లో ఉంది, చూసారా అది. సో మొత్తం అంతా ఓపెన్ చేసి దాని సైజ్ ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. సో మన కింద ఉన్న లాక్స్ అన్ని ఓపెన్ చేస్తే అది ఫుల్ సైజ్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం లాక్స్ని క్లోజ్ చేసుకోవాలి, క్లోజ్ చేస్తే కదలకుండా ఉంటుంది. సో నాకు కెమెరా నేను హ్యాండ్తో అండ్ ట్రైపాడ్ని రెండు ఇంకో హ్యాండ్తో యూజ్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం వీడియోలో ఇబ్బందిగా ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి మనం ఈ ట్రైపాడ్ని యూజ్ చేసి అన్ని వీడియోస్ తీస్తాం కాబట్టి నెక్స్ట్ అన్బాక్సింగ్ కానీ నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ వీడియోస్ కానీ ఏ ఇబ్బంది ఉండదు. సో మీరు చూసినట్టయితే సైజ్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా పెద్దగానే ఉంది. లాస్ట్ టైం కన్నా ఒక 2 inches పెంచారు వీళ్ళు, నాకు తెలిసినంత వరకు. మీకు కింద పెట్టి నేను చూపిస్తాను అది ఎంత సైజ్ ఉంటుందంటే. ఇప్పుడు నా లైట్స్ స్టాండ్ మెయిన్ బేస్ కన్నా కొద్దిగా పెద్దగానే ఉంది. సో నేను సైజ్ విషయంలో చాలా సాటిస్ఫై అయ్యాను. సో మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఏ టేబుల్ కన్నా ఆ టేబుల్కి సైడ్ పక్కన పెట్టేసుకొని మనం ఈజీగా మనం షూట్ చేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పినట్టు నేను ఇంతకుముందు మొబైల్ హోల్డర్ అని చెప్పాను కదా, దాంతోనే ఫస్ట్ వీడియో తీశాను, అన్బాక్సింగ్ వీడియో మొత్తం దాంతోనే తీశాను. సో ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తీసుకోండి. చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది అది. మీరు దీన్ని కూడా ట్రైపాడ్లా కాకుండా కూడా అది ట్రైపాడ్ కన్నా కొన్నిసార్లు బాగా పనిచేస్తుంది, బికాజ్ అది ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. జస్ట్ దాన్ని క్లిప్ పెట్టేసి మనం దాంట్లో ఫోన్ అనే హోల్డ్ చేస్తే అది ఫోన్ కూడా చాలా టైట్గా పట్టుకుంటుంది. ఇంకా ట్రైపాడ్ వచ్చేసి మంచి వెయిట్గానే అనిపిస్తుంది, ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో నాకైతే ఈ ట్రైపాడ్ బాగా నచ్చింది. మళ్ళీ ఇది ఈజీగా 3 to 4 years మీరు ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో అండి, 350 రూపీస్ అంటే చాలా తక్కువ. సో ఈజీగా మాకు 350 కూడా పర్లేదు, నాకు తక్కువే పడింది. ఇంకా మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను యూట్యూబర్స్కి సంబంధించిన మంచి మంచి ప్రోడక్ట్స్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.